తండ్రి శివయ్య, ఎందుకయ్యా ఈ జన్మ ఇలా ఉంది? ఈ జన్మ పాపమో తెలియదు, పూర్వజన్మ పాపమా ఈ జన్మ పాపమా తెలియదు. కాకపోతే నీ నామస్మరణలో ఇక బతుకుదామనే కదా మేము నిన్ను ప్రతి నిమిషము ప్రతి క్షణము నీతో నీ ధ్యానంలో ఉన్నాము. దేవదేవా, ఏ పాపము చేసినా క్షమించు. కావాలని చేయలేదు, తెలిసి చేయలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. ఈ పాప విముక్తి మాకు ఇవ్వు. ఈ పాపాల నుంచి మమ్మల్ని రక్షించు. నీ నామస్మరణలో బతకాలి మేము. పుణ్యాలు చేయాలి, మంచి చేయాలి. ఏ పాపం చేయకుండా చూసుకో దేవుడా. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. కాకపోతే అంతా మంచి అవుతాడు చూడు దేవుడా. ఓ శివయ్య, నీ నామస్మరణే 100 పుణ్యాలకి 1,00,000 పుణ్యాలకి సమానం. నీ నామస్మరణలో మేము మా జీవితాలను ఎంతో పురోగతి చెందుతున్నాం. కాకపోతే ఏ పాపం ఆపుతుందో తెలియదు. మేము ఇంకా కొద్దిగా మనశ్శాంతి లేకుంటున్నాం. దేవదేవ, అంతా మంచిగా అవుతాడు చూడు. మనశ్శాంతి వస్తా చూడు. మాకు ఏ ఇబ్బందులు లేకుండా చూడు దేవుడా. ఇబ్బంది అంటే మాకు ఎలాంటి బాధ లేకుండా చూడు. మంచిగా ఉంటాడు చూడు దేవుడా. నీ నామజపంలో ఈ పుణ్య జన్మ అయిపోతాడు చూడు. ఈ మానవ జన్మ అనేది ఇంతటితో సమాప్తమవుతాడు చూడు. ఇంకా అవసరం లేదు. ఈ జన్మ చాలు. ఈ ఒక్కటే జన్మ లాస్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ నీ సన్నిధిలో, నీ పాదాల చెంతనో, నీ హృదయంలోనో మాకు చోటు ఉండాలి. అంతేగాని మళ్ళీ మానవ జన్మ కానీ ఎలాంటి జన్మ అవసరం లేదు. ఇప్పటికీ ఈ జీవితం చాలు. ఇక ఈ జీవితం ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ జీవితం జీవిస్తాము అంతే. ఎప్పుడైతే మేము ఈ లోకం నుంచి విముక్తి అవుతామో మేము నీ దగ్గరనే ఉండాలి. ఇంకా నీ పాదాల చెంతనే ఉండాలి. నీ దగ్గరనే ఉండాలి. మాకు మరో జన్మ లేకుండా చూడు దేవదేవ. శంభో శివశంకర.